శ్రీమతే శివంచర గోప శ్రీ నారాయణేంద్ర మహాదేశికాయ నమః. శ్రీమద్ ఐజీ సింగర్ అనే శ్రీవన్ షడగోప శ్రీ రంగనాథేంద్ర మహాదేశికుల వారి సప్తతి 71వ నక్షత్రాన్ని మనం పురస్కరించుకొని వారి వైభవం గురించి 2 మాటలు దాసుడు ఇక్కడ విజ్ఞాపనం చేస్తున్నాను. స్వామివారు అహోబిల మఠానికి పీఠాధిపతి. అహోబిల క్షేత్రం మన తెలుగు రాష్ట్రంలో మనకు ఒక భాగ్యం. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఏ ఫార్ అహోబిలం, ఏ ఫార్ అల్లగడ్డ అని. అలా ఏ ఫార్ అహోబిల నరసింహస్వామి అటువంటి మొట్టమొదటి దైవం, మనల్ని రక్షించే దైవం, ప్రహ్లాద వరదుడుగా మనకు నవ నారసింహమూర్తిగా ఈరోజు కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు. అటువంటి ఆ అహోబిల లక్ష్మీ నృసింహుడిచే స్థాపించబడిన ఒక మఠం శ్రీ అహోబిల మఠం. వారి ఆరాధ్య దైవం మఠానికి మాలోల స్వామి. మా అంటే మహాలక్ష్మి, లోరు అంటే లక్ష్మీ నరసింహుడు, పతి లక్ష్మీపతి అయిన శివపతి అయిన శ్రీమన్నారాయణుడైన శ్రీ మాలోల స్వామి ఆరాధ్య దైవం. ఈరోజు ఆ పీఠంలో దాదాపు 650 సంవత్సరం ముందు స్థాపించబడిన నృసింహుడితే సాక్షాత్ నృసింహుడే స్థాపించిన ఈ మఠానికి అధిపతి ఈరోజు 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథేంద్ర మహాదేశికులు. వీరు పూర్వాశ్రమంలో ఋగ్వేద పండితులు, ఋగ్వేద ఘనపాటి అంటే చాలా కష్టం. ఈరోజు కూడా ఫుల్ టైం అధ్యాయం చేయాలంటే ఒక 10 సంవత్సరమైన వారికి కావాలి. ఘన అధ్యయనం చేయాలంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనుకోండి, ఆ లెవెల్ అటువంటి చేయాలంటే ఎంత కష్టం. ఫుల్ టైం అది భాష్యంతో సహా. తర్వాత యజుర్వేదం కూడా వారికి తెలుసు, పరిచయం ఉన్నది. ఇవన్నీ ఉన్నా కూడా శాస్త్రం తెలియడం కష్టం. శాస్త్రం తెలుసుకొని తర్వాత అలాగే వైదిక సంస్కారాలు పౌరోహిత్యం చేయడం చాలా కష్టం. పారాయణం చేసేది ఒకవైపు, పౌరోహిత్యం అనేది ఇంకో వైపు, ప్రాక్టికల్ అప్లికేషన్. అది కూడా వారు పౌరోహిత్యం తిరుక్కుడని అనే కుంభకోణంలో వారు పౌరోహిత్యం చేస్తూ వేదాధ్యయన అధ్యాపకులుగా ఉండి తన ఇంట్లోనే ఎంతోమందికి నేర్పి వాళ్ళకి అన్నం పెట్టి ఒక పాఠశాలగా దాన్ని మార్చి వారు గనబడి అయి వారు ఇప్పుడు వారి శిష్యులు, స్వామి ఒక శిష్యులు ఎంతోమంది వారి పాఠశాల నడుపుతున్నారు. దాదాపు ఒక 100 మంది అలా తయారు చేశారు. అది పెద్ద విషయం. అధ్యయనం చేయడం పెద్ద విషయం కాదు, అదే పెద్ద విషయం. ఒక 12 సంవత్సరాలు అన్నాను కదా. ఘనం నేర్పడం అనేది నేర్చుకోవడం చాలా కష్టం. ఘనపాటి అవ్వడం చాలా కష్టం. దానికైనా ఇంకా కష్టం నేర్పడం. దానికైనా వాళ్ళకి అన్నం పెట్టి నేర్పడం ఇంకా కష్టం. అలా స్వామివారు తయారు చేసిన ఎంతోమంది గణపాఠీలు ఈరోజు కూడా అలా నేర్పుతూ ఉన్నారు అనేది వేదం అఖిలో ధర్మ. వేదం ఉంటేనే ధర్మం, వేదం లేకపోతే ధర్మం లేదు. అటువంటి స్వామివారి వైభవం ఎంత చెప్పినా తక్కువే. వారి యొక్క కొన్ని అనుభవాలు హైదరాబాద్ అహోబిల మఠంలో వేయించేసినప్పుడు నేను కొన్ని సంభవాలు ఇక్కడ దాసుడు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాను. ఒక మామి, దాసుడు తెలిసిన ఆ మామి ఎల్లప్పుడూ చూసిన స్వామి దగ్గర వెళ్ళి ప్రతిరోజు దండం పెట్టి ఒక అక్షింతలు, మంత్రాక్షర ముఖ్యం కదా, అది స్వీకరించేది. తెలిసిన వాళ్ళు కాబట్టి నేను అడిగాను పరిహాసంగా, ఇదే 3 సార్లు ప్రతిరోజు తీసుకుంటున్నారు అక్షత, మంత్రాక్షత, అదేంటి మీరు పొంగల్ చేస్తారా ఇంటికి వెళ్ళి అని అడిగాను. అప్పుడు స్వామివారు వింటూ, పొంగలే చేసుకొనిరా, తప్పేమున్నా తీసుకొనిరా అన్నారు పరిహాసంగా, హాస్యంగా, ఆ కరుణ. అయితే దాసుడు చెప్పాను, లేదు చేతులను వస్తుంది కదా, ఒకసారి వేస్తే సరిపోతుంది, ఒక రోజు ప్రతిరోజు 3 సార్లు ఎందుకు తీసుకోవాలి అంటే, తీసుకుందిరా, వాడు ఆశ కదా, వాడు నమ్మకం రా అన్నారు. ఇంకో సంభవం ఏంటంటే, ఒక మామి, నేను ముక్కూరై సింగర్ అనే 44వ పీఠాధిపతి, వారి దగ్గర సమాచారం నాకు 3 రహస్యాలు మంత్రాలు చెప్పారు, మర్చిపోయాను. దాసురాలు ఏం చేయాలి, మరి ఈ స్వామి దగ్గర వెళ్ళి మరి ఆ ఉపదేశం పొందవచ్చునా అంటే, దాసుడు అన్నాను, ఇలా అందరూ అడుగుతూ ఉంటే మర్చిపోయానని, వారి ఇదే పని అవుతుంది, వారికి ఎన్నో పనులు ఉంటాయి అని ఏదో పుస్తకం చూసి నేర్చుకోండి, మరి అయిపోయింది కదా ఉపదేశం అన్నాను. అప్పుడు స్వామి గారు అన్నారు, ఏంట్రా ఏమంటున్నావు అంటే, దాసుడు చెప్తే పిలువురా అని పిలిచి ఇచ్చేస్తాం అంతే కదా అని మరీ ఉపదేశించారు. ఆ కరుణ. అలాగే చిన్నారి పాపలు శ్లోకం స్తోత్రపాఠం చేస్తూ కాంపిటీషన్ వచ్చిన తర్వాత వాళ్ళ చేతిలో సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు గోష్ఠి జరుగుతుంది. స్వామివారు అలాగే కూర్చోమన్నారు. ఒక చేతిలో సర్టిఫికేట్, ఒక చేతిలో పొంగల్. ఆఖరిలో ఏం చేయాలి, పొంగల్ దద్యోజనం. పాపం వాళ్ళు చిన్నారి పిల్లలు కాబట్టి ఇంగ్లీష్ చేస్తూ తింటుంటే దాసుడు అన్నాను, ఎందుకు ఎంగిలి చేయకండి, తర్వాత వెళ్ళి బయటికి వెళ్ళి తీసుకోండి అన్నారు. స్వామి గారు, పెద్దవాళ్ళందరూ ఎంగిలి చేస్తున్నాం, వాళ్ళు ఏం చెప్పడం లేదు, వీళ్ళని అంటున్నామేమరా,
తీసుకొని రా పిల్లలు కానీ పాపం వాళ్ళకి ఆకలి కదా అన్నారు. కరుణ అంతే. స్తోత్రబాణమైనా సరే, వేదమైనా సరే, శాస్త్రమైనా సరే వారిని ప్రోత్సహించడం అనేది ఒక సపరేట్ దయ. అటువంటి దయాస్వరూపునైన మన 46వ పీఠాధిపతి వారి యొక్క సప్తతి జరుపుకుంటున్నాం. వారు పల్లాండు వేయించేసి మనల్ని అనుగ్రహించాలని లక్ష్మీ నరసింహుడు మాలూరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క పాదారంలో ప్రార్థిస్తున్నాను.